తోర్దంగా చంద్రబాబు వాడు వచ్చినంత ఇనుపపాదం, వర్షం లేదు, రైతులు బాగుపడరు. వాడు ఎక్కడ ఉన్నా ఇనుపపాదం అగ్గిని ముట్టుకున్నట్టే. వాడేంది గెలిచేది? వాగ్దానం ఒక్కటన్నా నెరవేర్చినాడా? కాలేదు. ఊకే చెప్పడం, దొంగదావలు వెంబడిపోతాడు. మా ఊరికి వచ్చేది జల్దడానికి ఎక్కడ పీతర్ రోడ్లో వెళ్ళిపోయా అదే మోగన్ పని. దావెమ్మర్రా ఏంటి పోయినావు పీతర్ రోడ్లు వెంబడి? జగన్ రావు. ఎక్కువ సీట్ కాదు, ఒక్క సీట్ సంపాదించుకోవాలి సార్. ఒక్క సీట్. జై జగన్. చంద్రబాబు గెలిపిస్తా అంటున్నాడు ఈసారి. నమ్మకం అది, అది నమ్మకం అది, అది నమ్మకం. నేనే జగన్కి వెళ్ళే. మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీసాలు మాకు అవసరం లేదు. ఈ జగన్ ఒకటి మంది ఒకటి కవి చేసినాడు. నాది ఈసారి మరికి జగనేనా? జగన్ ఖచ్చితంగా వచ్చాడు. మందు మాత్రం తాగేది ఇవ్వాలి. బస్ స్టాండ్ అమ్మడి దొంగలమ్మ తాగడానికి అవసరం లేదు. ఇది మళ్ళా తిరగలేదు. అదొకటి అదొకటి కంట్రోల్ చేసినట్టుగా అవసరం వచ్చాడు. జగన్ వచ్చాడు. బస్ స్టాండ్ అమ్మడి దొంగలమ్మడి దావలమ్మ తాగుతుంది. ఈ డిపార్ట్మెంట్ పట్టుకుంటారు. కష్టం. మళ్ళా ఇప్పుడు మంది తీసుకుంటాం, 150 రూపాయలు మంది తీసుకుంటాం. తాగడానికి లేదు. బస్ స్టాండ్ తాగని పడుకుంటారు. అదే అది బాగా అది పెట్టినానుకో, నువ్వు ఉన్నాయి కదా, నువ్వు పెడితే మా తాగడానికి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి తప్పు అయింది. అది మళ్ళా వాడమని చెప్పుకొని జనసేనను బీజేపీని పెట్టుకొని అన్ని వేసి మోసం చేయడానికి పెట్టుకున్నాడు. వాడికి జనసేన నిమిడి పెట్టుకున్నాడు, తోడు పెట్టుకున్నాడు. వాడికి లేదు, సీట్ లేదు. చంద్రబాబు సీట్ లేదు. సీట్ లేక జనసేన పెట్టుకున్నాడు. జనసేన వాడు బీజేపీని పెట్టుకొచ్చుకున్నాడు. వాళ్ళతో దొంగలు, తోడు దొంగలు ముగ్గురు. వాళ్ళకి ఓటు వేసినా కోంపాలు పోతాయి, వర్షాలు పడవు. ఈ సంవత్సరము వాళ్ళు విన్నాయనుకో నాశనం అయిపోతారు. ప్రజలు పేదవాళ్ళ బట్టి నాశనం అయిపోతారు. పేదవాళ్ళు బాగుపడాలంటే జగన్ ఓటేసి పేదవాళ్ళకి అన్ని అందరికి ఇస్తున్నాడు. బాబు ఆయన ధర్మరాజు మాత్రం ఇస్తున్నాడు. ఆయనకు వేయాలి. ఆయన 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు వాళ్ళు వేసే పని అన్ని పథకాలు ఇచ్చినాడు. అమ్మఒడి ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు, ఆశ్రమం ఇచ్చినాడు, ముసలిళ్ళకు పింఛన్ ఇచ్చినాడు, 3000 పింఛన్ ఇచ్చినాడు. అన్ని రైతు భరోసా 3000 ఎంత 12,500 ఎంత ఇచ్చినాడు. ఇస్తూనే ఉన్నాడు. 2,500, 2,500, 7,500 ఒకసారి, 2,000 ఒకసారి ఇస్తున్నాడు. ఆయన మానే చేస్తున్నాడు. ఆయన కావాలి మాకు. ఈ ఉండాడు దొంగ అంటే నాశనం అయిపోతారు. ఓకే జగన్మోహన్ రెడ్డి. జగన్ ఓడికి వాళ్ళ తాత తరం కాదు. నారవానపల్లిలో ఆయన చదువుకునే స్కూలే కట్టిలే చంద్రబాబు. వాడు ఎందుకు లోఫర్ వాడు చేత కాకనే పవన్ని 3-4 పెళ్లి చేసుకున్న పవన్ని ఆ మోడీని కలుపుకున్నాడు కాళ్ళు పట్టుకొని. ఆయన ఎందుకు గెలిచేది? ఈయనకు 175 స్థానాలు వస్తాయి. 25 ఎంపీలు గెలుస్తాడు. జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే సిద్ధం. ఆయన ఇంత ముందుకు 2014లో రైతుల రుణమాఫీ మొత్తం చేస్తామన్నాడు. 2014లో రైతుల రుణమాఫీ మొత్తం చేస్తామన్నారు, చేయలేదు. డాక్రా మహిళ బంగారు కానీ ఆడవాళ్ళ బంగారు కానీ డాక్రా మహిళలు మొత్తం అప్పు చేస్తామన్నాడు, తీర్చలేదు. ఆడతో మాటలు నమ్మి ఇంకోటి కర్మ ఇదేం కర్మ అన్నాడు. ఇదేం కర్మ అంటే లోకేష్ బాబు పాదయాత్రకు స్టార్ట్ చేస్తేనే ఆయన బామర్ది చనిపోయా, వర్షాలు రాలే. లోకేష్ బాబు పాదయాత్ర చేసేసరికి వర్షాలు రాలే. వాడు పప్పుగాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రాంతానికి రావడం ఎలా ఉంది? బ్రహ్మాండ చూస్తున్నారు కదా మీరే. ఈ జనాలు చూడండి. కనీసం దీంట్లో పావుల భాగం మన చంద్రబాబు వచ్చినారా? మోడీకి చిలకలపేటలో మోడీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇంత పావుల భాగం జనాలు వచ్చినారా? చంద్రబాబు అంటున్నాడు ఇప్పుడు ఈ జనాలు మొత్తం డబ్బులు ఇచ్చి ముందు బయట బిర్యానీలు ఇచ్చి తీసుకొస్తున్నారు. ఆ మాట నిజమేనా? వాళ్ళ లెక్క సారా కోటర్లు
500 ఒక మనిషికి ఇచ్చి అట్లా రాలే. భోజనాలు పెట్టినారు, తిన్నాము, వచ్చినాము. అది మీరు ఈ టైంలో ఎండకి ఎందుకు వచ్చినారు? ఇక్కడికి ఎందుకు వచ్చినారు మీరు? మేము జగన్మోహన్ రెడ్డి అభిమానంలా. ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారంటారు? మా నియోజకవర్గం బుగ్గన్న రాజేంద్రనాథ్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలిచాడు. ఈ ప్రకాష్ రెడ్డి, ఈ కేఈఎల్లు, ఈ ధర్మార సుబ్బారెడ్డి మైనింగ్స్ లో సున్నపరాయి కొట్టుకొని ఎత్తుకొని పోయి దొంగతనంగా అమ్ముకున్నాడు సుబ్బారెడ్డి. ఇదే సుబ్బారెడ్డి బల్లార్ నుంచి సారా ప్యాకెట్లు తెచ్చుకొని అమ్ముకొని బతికినాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు జగన్ పాతాళం తొక్కిందా నిద్రపోడు అన్నాడు. మరి ఏమంటారు ఈ మాటకి? ఆయన పాతాలోకి పోయి మంది కాళ్ళు పట్టుకొని చంద్రబాబు మడ్డ కూర్చాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్. తెలుసునా? జగన్మోహన్ రెడ్డి షర్మిల గారు మరి ఆయనకి ఎదురుగా ఆపోజిట్ చేస్తుంది. మరి ఎఫెక్ట్ ఏమైనా? అందుకే 30 కోట్ల తీసుకొని పట్టుకునేది చంద్రబాబు ఇచ్చింటేనే షర్మిల. మన తెలంగాణలో పార్టీ పెట్టా, ఈ తెలంగాణ బిడ్డని తెలంగాణ మట్టి సాక్షిగానే ఇది ఏడా కాంగ్రెస్ లో వినం చేశా. డబ్బు కాసేపడి 16 నెలలు జైలు పెట్టినా కానీ భయపడలే సింహం, పులివిందరు పులిబిడ్డ. ఇదే చంద్రబాబు 2 నెలలు జైలు ఏడ్చి నాకు కళ్ళు కాని రాలే, నాకు తలకాయ నేను చచ్చిపోతాను, నాకు షుగర్ వచ్చింది, ఇవాళ దొంగెత్తులేసి మళ్ళా రేపు ఎలక్షన్ అయిపోతే లోపల పోతాడు చంద్రబాబు. ఆ మూల చంద్రబాబు పోతాడు, పవన్ కళ్యాణ్ పోతాడు. జగన్ కన్నా ఎక్కువ పథకాలు చంద్రబాబు ఇస్తా అంటున్నాడు. మరి ఆ పథకాల గురించి మీరేమంటారు? 2014 ఇచ్చి చేసినాడు కదా జగన్మోహన్ రెడ్డి అన్న. 2019 ఎలక్షన్ చెప్పినటువంటి చేసినాడు. చంద్రబాబు మహిళలకు ఉచిత బస్సు అంటున్నాడు, 3 సిలిండర్ ఫ్రీ అంటున్నారు. మరి ఆయన మాటలు వింటే పాతాళలోకానికే. వాని పక్కన ఉన్న లీడర్లు, వాని ఎమ్మెల్యేలు, వాని గ్రామంలో చిన్న చిన్న లీడర్లు వాళ్ళు తిండిగా మన జన్మభూమి అని పెట్టి దానిలో పెట్టి దాన్ని తిన్నికి వాళ్ళు అదే చెప్పిన.